మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దైవజనులు మన కోసం ఏర్పాటు చేయనటువంటి వాక్య భాగం ఏమనగా యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. తండ్రి మృతులను ఎలాగా లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు నగరంలోను, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలోను, నెల్లూరు దాటి అనగా కావలి మండలంలోను, లేదు అంటే గూడూరు ప్రాంతంలోను, అంతేకాకుండా తిరుపతి, రేణిగుంట, కాళహస్తి ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రియులు అక్కడెక్కడ ఉన్నారు వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మా స్థానిక మందిరంలో గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి, శాంతినగర్, నెల్లూరు, డైకోస్ రోడ్ సెంటర్. అక్కడ ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు మా సహోదరులు దాన్ని రికార్డ్ చేసి ఫేస్బుక్ లైవ్ ఇచ్చి దాన్ని రికార్డ్ చేసి దాన్ని హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్లో వేస్తూ ఉన్నారు. ఆ లింక్స్ మీరు కావలసిన వారు అడిగితే మీకు పంపించడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆ లింక్ నా స్టేటస్లో ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో కూడా పెడుతూ ఉన్నాం. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ మీరు ఆ ఫేస్బుక్ లైవ్ చూడాలంటే సంతోష్ నెల్లూరు అనేటువంటి నా అకౌంట్కి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే తద్వారా మీరు ఆ లింక్స్ మీరు చూడవచ్చు, లింక్స్ మీరు పొందుకోవచ్చు, ఆ సందేశాన్ని వినొచ్చు. టీవీ సందేశానికి, సాధారణ సందేశానికి అనగా ఒక ఆన్లైన్ మెసేజ్కి, ఒక ఆఫ్లైన్ మెసేజ్కి తేడా ఉంది. టీవీ మెసేజ్ ఇక్కడ సుమారు 26 నిమిషాలు మాత్రమే, మనకి ఎక్కువ మాట్లాడుకునే సమయం లేదు. కానీ సంఘంలో ఇచ్చేటువంటి మెసేజ్ కొద్దిగా దీర్ఘంగా, కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయబడి కొద్ది వివరంగా ఉంటుంది. కనుక అక్కడ సుమారు 50 నిమిషాలు, 52, 53, 54 నిమిషాలు ఉన్నటువంటి సందేశాలు నేను అందిస్తూ వస్తున్నాను. ఇంకా కుదించి ఒక 40 నిమిషాల సందేశాలు అందించాలి. ఎందుకంటే జనాలకి చూడడానికి, వినడానికి అనుకూలంగా ఉంటుందనేది నా యొక్క ఆలోచన. టోటల్ సర్వీస్ని మేము మొత్తం ఆరాధన మొత్తాన్ని లైవ్ ఇవ్వడం లేదు, కేవలం సందేశం వరకే లైవ్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఒకవేళ ఆరాధన మొత్తం కూడా లైవ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. నా పర్సనల్ ఛానల్ జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ లింక్స్ ఇతర మీ స్నేహితులకు పెట్టండి, పంచుకోండి. తద్వారా ఈ పరిచర్ని మీరు ప్రమోట్ చేసిన వారు అవుతారు, మీరు తద్వారా దీవెనలు పొందుతారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. గత ఎపిసోడ్లో, నిన్నటి ఎపిసోడ్లో ఖాళీ హృదయం. ఎవరిది ఖాళీ హృదయం అనగా ఒకరిదని కాదు, యూదుల హృదయాలు, అనేకుల హృదయాలు ఖాళీగా ఉన్నాయి. నిండి ఉండాల్సిన వాటితో కాకుండా అనవసరమైన వాటితో ఉండి హృదయము పాడైపోయి, హృదయం బద్దలైపోయి, హృదయము విభజించబడినట్లుగా ఉన్న పరిస్థితిలో ఉన్నామని, ఖాళీ హృదయము దేవుని చిత్తం కాదని, ఖాళీ రాతిబాన దేవుని చిత్తం కాదని మనం వినడం జరిగింది. దైవికమైన అవగాహన లేని హృదయంగా ఉండకూడదు మన హృదయమని, దైవికమైన ఆనందము లేని హృదయముగా మన హృదయం ఉండకూడదని, దేవుని వాక్యం లేని హృదయముగా మన హృదయం ఉండకూడదని, దేవుని ప్రేమ లేని హృదయంగా మన హృదయం ఉండకూడదని మనము గత ఎపిసోడ్లో విషయాలు విన్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. శాంతి టీవీ వీక్షకులైన వారందరినీ మీరు పేరు పేరున మీరు దీవించండి. శాంతి టీవీలో ప్రసారం అవుతున్న వేరు దేవుజనుల సందేశాలన్నింటిని బట్టి మీకు వందనం చేస్తున్నాను. నాకు ముందుగా వాక్యాన్ని బోధిస్తున్నవారు, నా తర్వాత వాక్యం బోధిస్తున్నవారు, ఉదయము రాత్రి వేరు సమయాల్లో వాక్యం బోధిస్తున్న దేవుజనులందరినీ బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను.
శాంతి టీవీని, శాంతి టీవీ బృందం అంతటిని మీరు దీవించమని అడుగుతున్నాను. దేవా, మరి ముఖ్యంగా 15, 16 తేదీల్లో గమలపాలెం, నార్త్ మోపూరు, అల్లూరు మండలం, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి 2 రోజుల వార్షికోత్సవ సువార్త పండుగలను బట్టి మీకు వందనం చేయిస్తున్నాను. ఇవి ఘనంగా జరుగుతూ సాయం చేయండి. మీ దాసుల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అంతేకాకుండా ఈ నెల 26వ తేదీ హైదరాబాదులో జరగబోతున్నటువంటి ఉద్యోగ కూడికను ఘనంగా మీరు జరిగించండి. అనేక మంది తీసుకునండి, మీ కార్యం జరిగించండి. మీ దాసుల ద్వారా మంచి సందేశాన్ని వినిపించమని కోరుకుంటున్నాను. మా ముందున్న కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాను. 18వ తేదీనైనా మీ దాసుడు విజయవాడలో ఉండబోతుండగా విజయవాడలో మీ దాసుని మీరు బలంగా వాడుకోండి. 19వ తేదీ మీ దాసుడు నాగార్జున సాగర్ వెళ్ళనే ఉంటుండగా నాగార్జున సాగర్లో మీ దాసులు పాస్టర్ శ్రీనివాస్ గారు, పాస్టర్ హననీయ గారు జరిగిస్తున్న పరిచయం అంతటిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ వారి మందిర వార్షికోత్సవ కూడికలు ఇంకా వేరు వేరు కూడికలను మీ దాసుని మీరు వాడుకోమని అడుగుకుంటున్నాను. వాడబడుతున్న మీ దాసులందరినీ బట్టి మీకు వందనాలు. మీ దాసుల ప్రయాణాలు ఎండలు విపరీతంగా ఉన్నాయి. మీ దాసులకు క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించండి. పగలు ఎండదెబ్బ నీకు తగలదనే వాగ్దానం మీరు నెరవేర్చమని అడుగుకుంటూ ముందటి వాక్య పరిచయ సమయంలో మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగా లేపి బతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బతికించును. For just as the Father has power to raise the dead, the Son will also raise the dead and give life to whomever he wants. అనగా చచ్చిపోయిన వారిని అనగా మృతులను లేపడానికి తండ్రికి, పరమందున్న తండ్రికి ఏ విధంగా అధికారము శక్తి ఉందో అలాగే తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించడానికి కుమారునికి కూడా శక్తి ఉంది. దేవుని స్తోత్రం. అనగా తండ్రి కుమారులు ఇద్దరికీ బ్రతికించే శక్తి ఉంది. అంటే ఇది విన్నప్పుడు పరిశుద్ధాత్మకు బ్రతికించే శక్తి లేదా అంటారేమో. త్రిత్వములో ఆయన భాగమై ఉన్నాడు, ఆయనకి శక్తి లేకపోవడం ఏంటి? ముగ్గురికి శక్తి ఉంది. ఒకరికి శక్తి ఉంటే ముగ్గురికి శక్తి ఉన్నట్లే. ఒకరికి ప్రేమ ఉన్నట్లయితే ముగ్గురికి ప్రేమ ఉన్నట్లయితే అంతే. అంతవరకే కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. వారు ముగ్గురు సమానమే, ఒక సమానత్వం. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అనగా యేసు తండ్రి ఏకమై ఉన్నారు. అదే సమయంలో యేసు పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారండి. అయితే నేను నా తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారు అన్నట్టుగా కూడా స్టేట్మెంట్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. అనగా అవిభాజ్యమైనటువంటి విభజించబడినటువంటి కవలలు లాంటి వాళ్ళు అని కూడా అన్న కానీ అలాంటి అభేద్య బంధములో వాళ్ళు ఉన్నారు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం. ఆ త్రిత్వాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. మన టైటిల్ బ్రతికించేటువంటి యేసు. స్తోత్రం. జీసస్ హూ కుడ్ రైజ్ ద డెడ్. యేసు ఎవరిని బ్రతికించాడు ఏంటి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు లాజరును బతికించాడనే సంగతి మనకు తెలుసు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి కుమార్తెను ఆయన బతికించినట్టుగా 12 సంవత్సరాల పాపను బతికించినట్టుగా చూస్తున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయంలో అనగా యేసు ప్రభు జరిగించినటువంటి పునరుత్థానపు అద్భుతము మత్తయి సువార్తలో మాత్రమే ప్రస్తావించబడలేదు. కాకపోతే మత్తయి సువార్తలో యేసు మరణ సమయానికి పరిశుద్ధులు లేచారు, పట్టణంలో ప్రవేశించారు అనే విషయాన్ని మనం మిగతా వాటిలో చూడని విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. మిగతా సువార్తల్లో చూడని విషయాన్ని. లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయును అనేటువంటి గ్రామంలోని విధవరాలి కుమారుణ్ణి ఆయన బ్రతికించినట్లుగా చూస్తున్నాం. తండ్రి బ్రతికిస్తున్నాడు, కుమారుడు కూడా బ్రతికిస్తున్నాడు. తండ్రి బ్రతికిస్తున్న వాటిని కుమారుడు చూశాడు, కుమారుడు బ్రతికిస్తున్న వాటిని తండ్రి చూశాడు. కుమారుడు బ్రతికిస్తున్న వాటిని లోకం చూసింది. దేవుని స్తోత్రం. శిష్యులు చూశారు, లేకపోతే ఆయా సదరు కుటుంబ సభ్యులు చూశారు. లాజరును బతికించడం మరియా మార్తలు చూశారు. నాయునని విధవరాలి ఆ గ్రామంలోని విధవరాలి కుమారుడిని బ్రతికించడం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు.
భూస్థాపన కార్యక్రమం నిర్వహించాల్సినటువంటి యాజకులు కూడా చూశారు. స్తోత్రం. సమాజ మందిరపు అధికారి కుమార్తె బాగు కావడం అనేది అందరూ చూశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, గొల్లు చేసిన ప్రజలు, పాప చనిపోలేదండి, నిద్రిస్తుంది అని చెప్పినప్పుడు అదేదో జోక్లాగో పరిహాసంలాగో వేళాకోళంలాగా అనిపించినటువంటి ఆ యూదులకు స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ కనులు ఎదుట ఆయన వారిని బతికించాడు. సీక్రెట్గా చేసిన కార్యాలు కాదు. సరే, ఏదేమైనప్పటికీ యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలో మన మూల వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఆయన బ్రతికించినటువంటి సందర్భాలు 4 సందర్భాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చచ్చిన వాటిని బ్రతికించగలిగిన వాడు. చాప్టర్ క్లోజ్ అయిందని, అధ్యాయం ముగిసిపోయిందని, అంతమైపోయింది అనుకున్న దానికి ఆరంభాన్ని అనుగ్రహించగలిగిన వాడు. అంతమైపోయింది అన్నటువంటి నీ జీవితానికి ఆరంభాన్ని కలుగు చేసేవాడు. ఆరంభాన్ని అంతం అనుకొని భావించొద్దు. నీ భర్త చనిపోయాడని చెప్పేసి అది అంతమని కాదు. అయిపోయింది, అంత అయిపోయిందండి, అతను ఉంటే ఎంత బాగుండేది అని వాస్తవమే. కానీ జీవితం అక్కడితో అంతం కాలేదు. నీ భార్య చనిపోయిందనో జీవితం అంతటితో అంతమైందని కాదు. నీ బిడ్డలు చనిపోయారనో జీవితం అంతటితో అంతమైందని కాదు. యూ కెన్ స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రెష్లీ. కష్టాలైనా నష్టాలైనా మీ జీవితాన్ని నూతనంగా మీరు ఆరంభించే అవకాశం ఉంది క్రీస్తులో, క్రీస్తు ద్వారా. ఒకరోజు మన అధ్యాయం ముగుస్తుంది, అది వేరే విషయం. ఒకరోజు మనం చస్తాం, మనం ప్రభువునందు నిద్రిస్తాం, అది వేరే విషయం. కానీ మన మరణానికి ముందు మనం ఎందుకు చావాలి? మన మరణానికి ముందు మనం భయపడిపోయి పిరికి వాళ్ళలాగా మారి ఎందుకు చావాలి? ధైర్యవంతులుగా జీవిద్దాం, పిరికితనానికి గుడ్ బై చెప్దాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన బ్రతికించేవాడు. టీవీలో బ్రతికించే వాక్యం అనేటువంటి ఒక ప్రోగ్రాం వస్తుంటుంది. మన విజయవాడలోనే దేవజనులు పాస్టర్ చార్ల్స్ జాకబ్ గారి కార్యక్రమం అది. బ్రతికించే వాక్యం. బ్రతికించే వాక్యం అంటే బ్రతికించే యేసు వాక్యం అనగా చెప్పాలంటే ఇక బ్రతికించే యేసు, బ్రతికించిన యేసు, బ్రతికిస్తున్న యేసు, బ్రతికించబోతున్న యేసు. ఇప్పటివరకు యేసు అనేక మందిని బ్రతికించాడు, బ్రతికిస్తూ ఉన్నాడు. నేను గత దినాల్లో కూడా సాక్ష్యం చెప్పిన, నన్ను బ్రతికిస్తున్నాడు, భౌతికంగా బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు. నమ్మదగిన బ్రతికించేటువంటి యేసు, స్తోత్రం. మృతులను లేపేటువంటి యేసు, స్తోత్రం, హల్లెలూయా. దీనికి సంబంధించి 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనం. స్తోత్రం. నీ కుమారుడు బతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను గనుక అతడును అతని ఇంటి వారు నమ్మిరి. Then the father immediately realized that it was at the very same hour that Jesus spoke the words to him, "Your son will live." From the day forward, the man, his servants and all his family believed. Stotram, hallelujah. Your son will live. 1 గంట సమయం అనుకోండి, 1 గంట సమయాన్ని చెప్పాడు. అదే సమయంలో ఇక్కడి నుంచి వాక్కు వెళ్ళి తండ్రి ఇంటికి చేరుకోవడానికి ముందే ఆ వాక్కు ఇంటికి చేరుకొని ఆ బాలుని యొక్క మృతదేహంలో ప్రవేశించి అతన్ని బ్రతికించింది. స్తోత్రం, హల్లెలూయా. వాక్కులోనికి వచ్చిందనుకోండి, వాక్కులోనికి ప్రవేశించిందనుకోండి. నరపుత్రుడా, ఈ ఎముకలు బతకగలవా? ఓ పని చేయి, ప్రవచనం ఎత్తు. స్తోత్రం. అలా ప్రవచనం ఎత్తినప్పుడు ఆ ప్రవచనాత్మకమైన మాట వారిలోకి చొరబడినప్పుడు, చొచ్చుకొని పోయినప్పుడు, ఎండిన ఎముకల్లోకి వెళ్ళినప్పుడు, ఎండిన ఎముకల లాంటి విశ్వాసుల్లోకి వెళ్ళినప్పుడు
వాళ్ళలో జీవం వచ్చింది, చైతన్యం వచ్చింది, గడగడమని ధ్వని వచ్చింది, సైన్యంగా మారారు. దేవుని వాక్యం వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. సంథింగ్ వుడ్ హ్యాపెన్ వెన్ ద వర్డ్ కమ్స్. వాక్యం రాదు, కానీ వాక్యం వస్తుంది. వాక్యము వచ్చింది. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆలయములోని యాజకుని దగ్గరికి వాక్యం రాలేదు, అంతఃపురంలోని రాజు దగ్గరికి వాక్యం రాలేదు, అరణ్యములోని మనిషి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. ఆ దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆ మనిషి అరవడం ఆరంభిస్తున్నాడు. తాను పొందుకున్న మాటను బట్టి కేకలు వేయడం ఆరంభిస్తున్నాడు. ఆ వాక్కు రావడాన్ని బట్టి తాను ఏమై ఉన్నాడో, తన అస్తిత్వం ఏంటో తెలిసింది, తన ఉనికి ఏంటో తెలిసింది. వాక్కు వస్తే ఒకటి నువ్వేంటో నువ్వు తెలుసుకుంటావు. వాక్కు వచ్చిందంటే నువ్వు దేవుడు చేయాల్సినటువంటి, దేవుడు అప్పగించిన పని నువ్వు చేస్తావు. నీ అస్తిత్వాన్ని తెలుసుకోవాలన్నా, నీకు అప్పగించిన బాధ్యతను నిర్వహించాలన్నా నీకు వాక్కు రావాలి. యూ షుడ్ గెట్ ఏ వర్డ్. ఇంకా ఏందండి, ఎక్కడి నుంచి వచ్చేదండి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఇంకేదైనా వాక్యం వస్తుందా? ఇంకేదైనా గ్రంథం వస్తుందా? ఇంకేదైనా పుస్తకం వస్తుందా? కాదు. ఉన్న వాటిలో నుంచి ఒక మాట నీకు రావాలి. దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీకు చెప్పాలి. స్తోత్రం. దేవుడు మనకు చెప్తాడు. సరే, ఇక్కడ రాయబడిన మాటలు, యేసు బ్రతికించేవాడు, చంపేవాడు కాదు. ఎవరి చావుకు కారణమైన వాడు కాదు. పోయి చావు అన్నవాడు కాదు. నీ కొడుకు చస్తాడండి అన్నవాడు కాదు. నీ కుమారుడు బ్రతుకును. స్తోత్రం. ప్రవచనం. ఏంది, పరిస్థితులు బాగాలేక వాడు సావు బతుకుల్లో ఉంటే నీ కుమారుడు బ్రతుకుని అంటాడేంటి? సరే, ఏదో అన్నాడు కదా, చూద్దాం. వెళ్ళి చూసేసరికి కుమారుడు బతికాడు. స్తోత్రం. టైం ఏకీభవించింది. లేదు, ఈయన చెప్పిన టైంలో కాదు, ఈయన చెప్పిన 4-5 గంటల తర్వాత బతికాడు అంటే ఈయన వల్ల కాదు, ఒకవేళ జనరల్గా బై మిస్టేకో లేకపోతే లక్కీగా బతికాడేమో అన్నట్టు అనే అవకాశం ఉంది. ఒకటి, కుమారుణ్ణి బ్రతికించింది దేవుని వాక్యం. భౌతికమైన కుమారుని, ఈ లోక సంబంధమైనటువంటి కుమారుణ్ణి, నీ కుమారులను బ్రతికించేది దేవుని వాక్యం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ మాట వినటువంటి ఆత్మ సంబంధంగా చచ్చిపోయినటువంటి నీ కుమారులని బ్రతికించేటువంటి వాక్యం. బ్రతికించే వాక్యం, బ్రతికించే యేసు కావాలి. నా యేసు చనిపోయినప్పటికీ కూడా ఆయన బ్రతికించే యేసు. ఆయన చనిపోయాడు, దేవాలయం తెర చినిగిపోయింది, బండలు బద్దలైనాయి, సమాధుల్లో ఉన్నటువంటి పరిశుద్ధులు లేచారు. ఆయన చనిపోయినప్పటికీ కూడా బ్రతికించగలిగిన వాడు. ఇక చనిపోయినప్పుడే బ్రతికించగలిగితే బ్రతికి ఉన్నప్పుడు ఇంకెలా బ్రతికించగలడు? మృతులను సహితము లేపగలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఒకటి, కుమారుణ్ణి ఆయన బ్రతికించాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం మనందరికీ తెలిసిన మాటే. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేట వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును, అతని ముఖమునకు రోమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు ఇప్పుకుని పోయిడని వారితో చెప్పెను. Then in front of everyone, Lazarus, who had died 4 days earlier, slowly hobbled out. He still had grave cloths tightly wrapped around his hands and feet and covering his face. Jesus said to them, unwrap him and let him loose. స్తోత్రం, 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 స్తోత్రం. రెండోది, ఆయన బ్రతికించాడు, లాజరును బ్రతికించాడు. లాజరు ఎవరు? ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చదువుకుందాం. పైన వాక్య భాగంలో 37వ వచనంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూడండి. 37వ వచనంలో యోహాను సువార్త 11:37లో వారిలో కొందరు ఆ గుడ్డి వారిని కళ్ళు తెరిచిన ఈయన ఇతన్ని చావకున్నట్లు చేయడాని చెప్పిరి. దేవుని స్తోత్రం. Yet others said, isn't this the one who opens the blind eyes? Why didn't he do something to keep Lazarus from dying? అతన్ని చచ్చిపోయిన తర్వాత వచ్చాడే, అతని చావుని ఎందుకు వాయిదా వేయలేకపోయాడు? ఆయనకి చావు లేకుండా ఎందుకు చేయలేకపోయాడు? ఆయన్ని చిరంజీవిగా ఎందుకు చేయలేకపోయాడు? ఆయనకి దీర్ఘాయుష్ను ఎందుకు అనుగ్రహించలేకపోయాడు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. ఎవరు అంటే లాజర్. లాజర్ ఎవరు అని అడిగితే యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో గమనిస్తే, దెన్
ఈ మాట చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని ఎలుకలపాలు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. దెన్ జీసస్ యాడెడ్, లాజరస్ అవర్ ఫ్రెండ్, మన స్నేహితుడైనటువంటి, హీస్ అవర్ ఫ్రెండ్. మనందరం సేవలో ఉన్నాం, వాడు సేవలో లేడు కాబట్టి వాడు దాసుడు, మన పరిచారకుడు అని కాదు. మన స్నేహితుడైనటువంటి లాజరస్, హీస్ అ ఫ్రెండ్ ఆఫ్ జీసస్, ప్రేమ పొందినటువంటి స్నేహితుడు. స్తోత్రం, హల్లెలూయా. Lazarus our friend has just fallen asleep. It's time that I go and awaken him. వెళ్ళాల్సిన టైం. స్తోత్రం, హల్లెలూయా. అతన్ని లేపాలి, అతను నిద్రిస్తున్నాడు, అతన్ని లేపాలి. యేసు ప్రభు వెళ్ళి లేపాడు. ఒకటి ఆయన కుమారుణ్ణి బ్రతికించాడు, రెండవది ఆయన స్నేహితుణ్ణి బ్రతికించాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. తరువాత శిశువును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిన చేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గడియలో నుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. Then Jesus said, John, look, she will be a mother to you. From that day on, John accepted Mary into his home as one of his own family. స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయానికి మరియ ఇంచుమించు 50 సంవత్సరాలు వయసు కలిగినటువంటి విధవరాలు అయి ఉండొచ్చు అని బైబిల్ పండితులు చెప్తున్నారు. బాగానే ఉంది. ఆమె వయస్సు లేకపోతే ఆమె వైధవ్యం గురించి కాదు మనం మాట్లాడుకునే విషయం. ఆమెను బతికించాడు. ఆయన చనిపోవడానికి ముందుగా ఆమెను బతికించాడు. యేసు ప్రభు కూడా ఒటంగి పని చేసి తండ్రికి సహకరించో, లేకపోతే తండ్రి చనిపోయిన తర్వాత కూడా కుటుంబ బాధ్యత తన మీద వేసుకొని కుటుంబ పోషణ భారాన్ని తన భుజాల మీద మోసి ఆమెను బతికించాడు, తల్లిని బతికించాడు. తల్లి ఏదో చావు బతుకుల్లో ఉందని కాదు. బతికించడము అంటే పోషణ బాధ్యతను తీసుకోవడం. బతికించడం అంటే చచ్చిపోయిన వాళ్ళు బతికించడం, అదే సమయంలో పోషణ బాధ్యత తీసుకోవడం అనేటువంటి అర్థం ఉంది. ఆమె యొక్క బాధ్యత తీసుకున్నాడు. చనిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత లేస్తాడు, తర్వాత కొంతకాలం ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడని ప్రభువుకు తెలుసు. కాబట్టి హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మేరీ? మరీ గురించి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరీని ఎవరు పోషిస్తారు? ఏలియా జీవితంలో కాకి ఉన్నట్లుగా మరియ జీవితంలో కాకిగా మారగలిగినటువంటి వ్యక్తి ఎవరు? శిష్యుడే కాకిగా మారాడు. కాబట్టి తల్లిని బతికించాడు. మన తల్లుల్ని మనం బతికించాలి, మన తండ్రుల్ని మనం బతికించాలి, మన పెద్దల్ని మనం బతికించాలి, మన వాళ్ళని మనం బతికించాల్సిన అవసరం ఉంది. భౌతికమైన వనరులు సమకూర్చి భౌతికమైన ఆహారం పెట్టి బతికించాలి. అదే సమయంలో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వాళ్ళు అందింపజేసి వాళ్ళని మనం బతికించాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బ్రతుకు, ఇతరులు బ్రతికించు. స్తోత్రం, హల్లెలూయా. లీవ్ అండ్ లెట్ దెమ్ లీవ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక నినాదం, మీరు బతకండి, ఆ అడవిలో వన్యప్రాణులు బతకనివ్వండి, ఆ జంతువులు బతకనివ్వండి, ఎందుకు వాటిని చంపడం వేటాడడం అవి వద్దు అన్నట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. తల్లిని బ్రతికించాడు. లాజరును బ్రతికించినట్టు కాదు, తల్లిని బ్రతికించింది. ఇది బ్రతికించడమే, కానీ వేరొక విధానం. భౌతికంగా బతికించాడు. మరణం తర్వాత బతికిస్తే మరణానికి ముందు ఆమెను బతికించాడు. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభు బ్రతికించేవాడు, కుమారుణ్ణి బ్రతికించాడు. 2వది స్నేహితుడిని బ్రతికించాడు. 3వది తల్లిని బ్రతికించాడు. 4వ విషయం యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇలా చాచి నా చేతుల్లో చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసై ఉండమనెను. దెన్ లుకింగ్ ఇన్ టు థామస్ ఐస్ హీ సెడ్, తోమా గారి కళ్ళు పెట్టి చూసి, కళ్ళలో చూసి, పుట్ యువర్ ఫింగర్ హియర్, నీ వేలు ఇక్కడ పెట్టు, ఇన్ ద వూండ్స్ ఆఫ్ మై హ్యాండ్స్, హియర్ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ టు మై వూండెడ్ సైడ్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్. థామస్, డోంట్ గివ్
into your doubts any longer, just believe. తోమా, ఎప్పటిదాకా జరిగిపోయింది, ఇక మీదట అలా జరగనివద్దు. నువ్వు విశ్వసించు, అవిశ్వసించవద్దు, సూచనలు అడగొద్దు, పిచ్చి మాటలు మాట్లాడద్దు, సందేహాన్ని నొక్కి ఒక్కాణించొద్దు అని ప్రభువు మాట్లాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తోమాను బ్రతికించాడు. తోమాను బ్రతికించడం, తోమా చచ్చిపోలేదు కదండి. తోమాను విశ్వాసములో బ్రతికించాడు, విశ్వాసంలో పుట్టించి బ్రతికించాడు. విశ్వాసములో, పునరుత్థానపు విశ్వాసంలో చచ్చిపోయినట్లుగా ఉన్నటువంటి తోమాని. ఈ రోజుల్లో కూడా మనం చాలామంది విశ్వాస జీవితంలో చచ్చిపోయిన వాళ్ళలాగా ఉన్నారు. దేవుని స్తోత్రం. అలా కాకుండా ఏంటి బ్రతికించడం అంటే ఏంటి అని మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సి వస్తే, మొదటి తెస్సలోనిక పత్రికలో మనం గమనిస్తే పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట, మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచిన మేము బ్రతికినట్టే. For we feel alive again as long as we know that you are standing firm in the Lord. మేము బతకాలంటే, సేవకులు బతకాలంటే, అపోస్తులు బతకాలంటే, ఈయన అపోస్తులు చచ్చిపోయారేంటి? విశ్వాసులు స్థిరంగా నిలబడితే వీళ్ళు బతకడం ఏంటండి? అనగా బ్రతికినట్లుగా ఉన్నామని. వి ఫీల్ అలైవ్ అగైన్ అనగా మాకు పునరుత్థానం కలిగినట్టు ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు? మీరు విశ్వాసంలో స్థిరంగా నిలబడితే. నా కుమారులు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని చెప్పాడు యోహాను గారు. సేవకుని యొక్క సంతోషం అది. కాబట్టి మనం ఆలోచిస్తున్న మాట, ఆయన శిష్యుణ్ణి బతికించాడు, తోమాని బతికించాడు, నలుగురిని బతికించాడు. నలుగురే చాలామందిని బతికించాడు. ఆయన కుమారుణ్ణి బ్రతికించాడు, ఆయన స్నేహితుడిని బ్రతికించాడు, ఆయన తల్లిని బ్రతికించాడు, ఆయన శిష్యుని బ్రతికించాడు. కారణం ఏంటంటే ఆయన బ్రతికించే యేసు. దయచేసి ఉంచుకుందాం, చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. మీరు మమ్మల్ని బ్రతికించే దేవుడివి నాయన. తండ్రి బ్రతికించినట్లుగా నీవు అనేకులను బ్రతికించావని, లాజరును బ్రతికించావని, స్నేహితుణ్ణి, తల్లిని, శిష్యుణ్ణి ఇలా బ్రతికించినట్లుగా మమ్మల్ని ఆత్మ సంబంధంగా బ్రతికించి మేలు చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.